ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. వచ్చేటప్పుడు మా బాబు కూడా స్కూల్ వచ్చే దారిలోనే అయితే వచ్చి నాన్న పిక్ చేసుకో అన్నాడు. సో పిక్ చేసుకొని ఇంటికి వచ్చాను. సో మా మిసెస్ కూడా వర్కింగ్ కాబట్టి మేమిద్దరమే ఉన్నాం. ఇప్పుడు జస్ట్ వాడికి ఇద్దరం లంచ్ చేద్దామని కిచెన్లోకి వచ్చి ఫుడ్ సర్వ్ చేసేలోపు తీరా ఇటు చూస్తే సోఫాలో అలానే నిద్రపోతున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలు మన స్కూల్ టైమింగ్స్కి ఎర్లీగా లేసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఎర్లీగా లేచినప్పుడు వాళ్ళకి నైట్ లేట్ అయినా నిద్ర సరిపోకపోవడం అట్లా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి డే మధ్యలో ఎప్పుడైనా వాళ్ళకి వెంటనే నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిద్ర వచ్చినప్పుడు న్యాచురల్గా స్లీప్ వచ్చినప్పుడు నిద్ర పోనివ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, లంచ్ టైం అయింది, ఇప్పుడు నిద్రపోకూడదు, ఇప్పుడు చదువుకునే టైము, ఇలా చాలా కండిషన్స్ తీసుకొస్తాం పిల్లల ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా వచ్చే ప్రాసెస్ని మనం ఇన్వైట్ చేయాలి. నీకు నిద్ర వచ్చిందంటే నిద్రపోవాలి, ఆకలేసిందంటే తినాలి, ఆడుకోవాలనిపిస్తే ఆడుకోవాలి, చదువుకోవాలనిపించినప్పుడు మైండ్ అనిపించినప్పుడు చదవాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు మా వాడిని చూస్తే వెంటనే సోఫాలో నిద్రపోతున్నాడు. సో లెట్ హిమ్ స్లీప్. ఎంత టైం ఆ మైండ్ మనకి అలసిపోయి నిద్రపోయి ఫ్రెష్గా లెగుస్తాడో వాడి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మంచిగా ఫుడ్ పెడితే బాడీకి అలా మనకి తీసుకుంటుంది బాడీ. అందుకని లెట్ హిమ్ స్లీప్. చూద్దాం.